హలో గైస్, బేబక్ ఆల్రెడీ నామినేషన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బేబక్ ఇప్పుడు తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఓట్స్ సంపాదించడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. టాస్క్లు చేయడానికి ఆమె పర్సనాలిటీ ఆమె కొంచెం ఇబ్బందిగా ఉండడం వలన బాడీని ఎలాగైనా ఫ్లెక్సిబుల్ చేసుకోవాలని చెప్పేసి చాలా రకాల వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. బాగా కష్టపడుతున్నారు కూడా. అందరూ గేమ్ ప్లే, స్ట్రాటజీస్, టాస్క్లు అని చెప్పి చేసుకుంటున్నారు. కానీ బేబక్ మాత్రం నిజానికి ఆమెకి ఏమనిపిస్తే అదే చాలా ప్యూర్ ఇంటెన్షన్తో నెగిటివిటీ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది మంచిదే, కానీ హౌస్లో సస్టైన్ అవడానికి మాత్రం మంచితనం అస్సలు పనికిరాదు. కొంచెం గట్టిగానే ఉండాలి. అయితే ఇప్పుడు లైవ్లో ఏమైందంటే, పొద్దున్నే వర్కౌట్స్ చేసేటప్పుడు శేఖర్ భాష వచ్చి మళ్ళీ బేబక్తో కామెడీ చేశాడు. సరే భాషను ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి బేబక్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి కొన్ని స్టంట్స్ చేసి చూపించింది. ఈ ప్రాసెస్లోనే సరదాగా శేఖర్ భాష చేతిని విరక్కొట్టేసింది. ఆల్రెడీ నిన్న బేబక్ శేఖర్ భాష చేతులు అలానే విరిచేస్తే శేఖర్ భాషకి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయంట. ఇంకో పక్క బేబక్ మాత్రం ఎలాగైనా హౌస్లో ఉండాలని చెప్పేసి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. మీరు కనుక బేబక్ హౌస్లో ఉండాలి అనుకుంటే ఆమెకి ఓట్స్ చేయండి, లేదంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకి ఓట్ చేసి వాళ్ళ హౌస్లో కంటిన్యూ అయ్యేలా చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.